హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఇవాళ మనం ఇంట్లో చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీకి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. మొదట ఉల్లిపాయ తొక్క తీసి వాష్ చేసుకోవాలి. తరువాత నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొటాటో స్లైసర్ అనేది తీసుకొని మనం స్లైస్ చేసుకుంటే ఉల్లిపాయలు చాలా సన్నగా వస్తాయి. ఆనియన్స్ ఎంత పలుచగా వస్తే అంత క్రిస్పీగా ఫ్రై అవుతాయని గుర్తుంచుకోండి. తరువాత ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రతి పాయను విడదీసుకోవాలి. ప్రతి లేయర్ని ఇలా విడదీసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. బిర్యానీ చేయడం చాలా కష్టమని అనుకుంటారు అందరూ, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా రానందుకు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ కలర్ వస్తాయి. ఇలా వెడల్పు ప్యాన్ తీసుకొని హీట్ చేయండి. తర్వాత తగినంత నూనె వేసుకొని మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. మనం ఆనియన్స్ వేసేప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉండకుండా చూసుకోండి. ఈ ఆనియన్స్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి కలర్ వచ్చాక మనం మంటను పూర్తి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తరువాత ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. చూసారు కదా ఆనియన్స్ ఎలా బ్రౌన్ కలర్ వచ్చాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం దీనిని బయటికి తీసేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇంకొక 1 మినిట్ ఉన్నా ఇవి డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. మనం ఇలా లైట్ బ్రౌన్ ఉన్నప్పుడే బయటికి తీసుకుంటే అవి కంప్లీట్గా కూల్ అయ్యేలోపు డార్క్ బ్రౌన్లోకి వస్తాయి. అంతే అండి ఈ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, don't forget to like, share and subscribe to my channel, My Sweet Home.